అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శనివారాలు పూజ. మన హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన తిరుమల శనివారాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, వాటి తేదీలు, అలాగే తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరిస్తే మనకు కలిగే ఫలితాలు ఏమిటి, అసలు ఈ తిరుమల శనివారాలు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. తిరుమల శనివారాల్లో ముఖ్యంగా పూజించవలసిన దైవం వెంకటేశ్వర స్వామి. పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి. ఈ పురటాసి మాసం అనేది సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ పురటాసి మాసంలోనే కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారు భూమిపైన ఆవిర్భవించారు. కాబట్టి ఈ పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పురటాసి మాసంలో మొత్తం 4 తిరుమల శనివారాలు ఉంటాయి. కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి చాలా శక్తివంతమైన రోజులు. ఈ 4 శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజలు చేయలేని వాళ్ళు కనీసం ఏదో ఒక తిరుమల శనివారం రోజున ఆ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన, ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడింది. మొదటి తిరుమల శనివారం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజునే సంకటహర చతుర్దశి కూడా ఏర్పడింది. కాబట్టి వీలైనంత వరకు మొదటి తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించండి. అలాగే రెండవ శనివారం సెప్టెంబర్ 28వ తేదీన ఏర్పడింది. ఇక మూడవ తిరుమల శనివారం అక్టోబర్ 3వ తేదీన ఏర్పడింది. ఇక ఈ పురటాసి మాసంలో చివరి 4వ శనివారం అక్టోబర్ 12వ తేదీన ఏర్పడింది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పురటాసి మాసంలో వచ్చిన 4 శనివారాలు చాలా ప్రత్యేకమైనవి. అసలు ఈ తిరుమల శనివారాలకు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, ఒకానొక రోజు ఆ శనిదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, స్వామి, భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించండి అని శనిదేవుడు ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, తన పుట్టిన ఈ పురటాసి మాసంలో ప్రతి శనివారం రోజున నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలను ప్రసాదిస్తానని స్వయంగా వెంకటేశ్వర స్వామి వివరిస్తారు. కాబట్టి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే ఈ తిరుమల శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి. ఖచ్చితమైన మార్పును మీరే గమనిస్తారు. ప్రతి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ప్రతి తిరుమల శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. చన్నీటితోని మాత్రమే తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసినప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. తర్వాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టుకోవాలి. ప్రతి తిరుమల శనివారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత సంపద మీ ఇంటికి లభిస్తుంది. అలాగే మీ పూజ గదిని కూడా శుభ్రం పరుచుకొని దేవుని పటాలకు గంధం బొట్లు పెట్టుకోవాలి. ఇక వెంకటేశ్వర స్వామి పటాన్ని మాత్రం ప్రత్యేకంగా అలంకరించుకోవాలి. స్వామివారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. స్వామివారి పూజలు ఖచ్చితంగా తులసి ఆకులు ఉండాలి. పూజలో ఉపయోగించే తులసి ఆకులను వివాహమైన ఆడవాళ్ళు కోయకూడదు. పురుషులు మాత్రమే పూజకు ఉపయోగించే తులసి ఆకులను కోయాలి. వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసిమాలతో నిండుగా అలంకరించుకోవాలి. తులసిమాల వేయలేని వాళ్ళు స్వామివారి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టుకోవచ్చు. ఇంకా మీకు వీలైతే మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. మీరు వేసుకున్న నగలను పాలతో శుభ్రం చేసి స్వామివారి పటానికి వేయవచ్చు. తిరుమల శనివారం వ్రతాన్ని ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి. కాబట్టి ఒక పసుపు గణపతిని తయారు చేసి ఒక తమలపాకు మీద పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని పసుపు గణపతి మీద పసుపు
కుంకుమ, అక్షతలు, పువ్వులను వేసి గణపతికి నమస్కారం చేసి తిరుమల శనివారం వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు పూజలో ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి. బియ్యం పిండితో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారు చేసుకొని 3 పిండి దీపాలను తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు పసుపు కుంకుమలతో గోవిందనామాలు పెట్టండి. తర్వాత ఈ 3 పిండి ప్రమిదలను వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టి నువ్వుల నూనె పోసి ఒక్కో దీపంలో 3 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించండి. దీపాన్ని వెలిగించిన తర్వాత 3 దీపాలకు నమస్కారం చేసుకొని పువ్వులను పెట్టండి. ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి చాలా ఇష్టమైన బెల్లం పానకాన్ని నివేదించండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే స్వామివారికి నివేదించండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు గోవిందనామాలను చదువుకుంటూ శ్రీవారిని పూజించండి. గోవిందనామాలు చదవడం రాని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి పూజ చేయండి. చివరగా పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ తిరుమల శనివారాలు ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది. తిరుమల శనివారాలు ఉపవాసం ఉన్న వాళ్ళకి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది. ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుందని ఈ శనివారాల్లో ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం మరలా ఇంట్లో దీపం వెలిగించి నక్షత్రాన్ని దర్శించి రాత్రి భోజనం చేయవచ్చు. తిరుమల శనివారాల వ్రతం ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ 4 శనివారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తీసుకోకూడదు. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వెంకట సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.